దేవునికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరణాత. ప్రియులారా, మరొక రోజు 24వ రోజు సిలువ గుడారంలో చేరువచ్చిన వింటున్న మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు పాఠము ఏమనగా మారని వారు అనే పాఠమును మనం ఈరోజు వినబోతున్నాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల రక్షక, నీకు స్తోత్రాలు, కరుణామయుడ, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ దాసుడు నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట నీ బిడలి ఎదుట నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానం సరిపోదు. నీ దాసుడి నన్ను నీ సిలువ చాటన మరుగుపరిచి నా కంఠస్వరని బోరుగా వాడుకుని నీ ఆత్మ ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ క్రియల ద్వారా నీ బిడలకు తేటగా బయలుపరిచి వివరము చేయమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థించి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మారని వారు అసలు ఎవరున్నారు? మారని వారంటే భూమి మీద చాలా మంది ఉంటారు. పాఠం చదువుతున్నప్పుడు తీర్పుశాలలో నిలబడిన యేసు ప్రభువా, సిలువను మీ మీద వేసుకున్న యేసు ప్రభువా, నీ శ్రమ చరిత్ర ముందు నడిచి గెలిచి ఉండగా, క్షమించండి, మరొకసారి చదవమ్మా. నడిచి వెళ్ళుచుండగా నేటి కాలములో అనేకులకు మార్పు కలిగినది. ప్రియులారా, ఎందుకు మార్పు కావాలంటే ఈనాడు యవన పిల్లలకు, యవన కుమారులకు మార్పు అనేది చాలా ప్రాముఖ్యం. తర్వాత నేటి కాలములలో మార్పు కలిగించని వస్తువులను నీవు కలగజేయలేదు, కలిగి ఉన్న ఏది నీవు లేకుండా కలగలేదు. ప్రియులారా, మనము దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేమండి. చేయగల ఆలోచన కలిగి ఉంటే అది మీ యొక్క మూర్ఖత్వం అనే మాటను మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు లోకములో అన్నీ సృష్టించాడు కదా, మనకేంటి అనుకోవచ్చు. కానీ నీవు చేయవలసిన పని మాత్రం చేయకుండా ఉంటే మాత్రం కరెక్ట్ కాదని దేవుడు చెప్తున్నాడు. తర్వాత సృష్టిలోని ఏది కలగజేసినావో దాని ద్వారా మార్పు కలిగించుచున్న నీవు స్తోత్రములు. సూర్యుని ద్వారా గొప్ప మార్పు పువ్వులకు, అంటే ఇలా మన సృష్టిలో అన్ని రకాల విధములు కలిగినవే. అన్ని రకాల సూర్యుడి వల్ల వచ్చే, చంద్రుడి వల్ల వచ్చే ప్రకాశం తీసుకుని ఉదయకాల సూర్యుడి ప్రకాశం రాగానే అవి విచ్చుకుంటాయి, అంటే పుష్పిస్తాయి. అంటే దేనివల్ల అంటే సూర్యుడి వల్లే కాదండి, చంద్రుడి యొక్క ప్రకాశం వలన సూర్యుడి యొక్క వెలుగు పడగగానే అది కూడా రెండిటి విధముగా అది పుష్పిస్తుంది. తర్వాత ఏ సూర్యుని ద్వారా కలిగించున్నావో, కొంచెం అనుకుంటామా ఇంకా ద్వారా మార్పు అంటే ఇక్కడ చూడాలి. సూర్యుడి వల్ల కొన్ని వింత రంగులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? చంద్రుడి వల్లే జరుగుతాయి కొన్ని విషయాలు. చంద్రుడి యొక్క కాంతి ఆ యొక్క ప్రకృతి తీసుకుని సూర్యుడి వెలుగు పడగానే అవి అనేక రకాలుగా ఉంటుంది. మనం చూడండి, రంగు నీటిలో వేయగానే అనేక రకాలుగా మారుతుంది. చూడటానికి ఒకే కలర్ అయి ఉంటుంది, కానీ అది నీటిలో పడగానే దాంట్లో ఉన్న వేరియన్స్ వేరేగా కనబడుతుంది. అలాగునే మంచు ద్వారా, అంటే చల్లటి గాలి మంచు ద్వారా కలిగే ఆ వేరియేషన్ సూర్యుడి యొక్క వెలుగు పడగానే మనకి ఏం కలుగుతుందంటే ఆలోచన పెరుగుతుంది. అలాగనే దేవుని యొక్క ప్రభావం మనలోకి వచ్చినప్పుడు, దేవుని వాక్యం మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని ఉద్దేశం మనం కలిగి ఉన్నప్పుడు ఆలోచనకు ముందుకు సాగే వారంగా ఉండాలి. పేపర్ తిరిగేసి మనము చదివే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆలోచన క్రియలు అన్నిటిని బట్టి మనం కలిగి ఉండాలి. తర్వాత మాట,
కిందకు వచ్చేసి ఇట్లు అంటే గొప్ప గొప్ప మార్పులు సృష్టి వలననే గొప్ప మార్పులు కలుగు చుండుని ఎడల ఇంకను ఎక్కువ మార్పు అంటే దేవుని వలనే మొత్తం కలిగింది సృష్టి కొంతవరకు. అంటే ఎలా సూర్య చంద్రాలు, తర్వాత ఇంద్రధనుస్సు, ఇలా ఎన్నో రకాలు చూపుకుంటే దేవుడు మనుషులకి ఆనందాన్ని కలుగజేసే సృష్టినిచ్చాడు. ఈ సృష్టిలో మనం ఆనందాన్ని పొందుతున్నాం, కానీ ఆనందము కంటే పాపమే ఎక్కువ పొందుతున్నాం. ఇలా పాపములో ఎక్కువగా జీవిస్తున్నాం తప్ప ఆనందముకి అసలే అద్దులు లేని బ్రతుకులు అయిపోయినాయి. అద్దులు లేవు ఈ బ్రతుకి. ఆనందముకు అద్దుంది. దేవుడు ఎప్పుడు ఆనందంగా ఉండమన్నాడు, అప్పుడే మనం ఆనందంగా. కానీ దేవుని ప్రేమకు అద్దులు లేవు అనే మాటకు, ఆనందముకు అద్దులు ఉండవు. కానీ సాతాను గడు దానికి అద్దులు పెట్టి అనేక రకాలుగా వేరే రకముగా ఆలోచింప చేస్తున్నాడు అనేది మనకు కలుగొండలు. కిందకు జరుగు మారని వారి దుస్థితి ప్రభు యొక్క క్షమ అనుభవము. అంటే ఇక్కడ మారని మనుషుల యొక్క విషయంలో ఎలాగంటే ప్రభు యొద్దకు వచ్చినప్పుడు వారు దేవుని వాక్యం రోజుకు ఒక అధ్యాయం చదివితే, దేవుని యొక్క మాటలు చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనుషుల మార్పు చెందుతాం. ఎందుకంటే ప్రియులారా, వాక్యమును అల్లుకున్న వారును, వాక్యమునకు లోబడిన వారు, వాక్యముకు విధేయతలుగా ఉన్న మనము ఏ రకమైన జీవితాలకి మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఏ రకమైన ఆలోచనకు మనం క్రియలు కలిగి ఉన్నామనేది మనం ఆలోచిస్తూ ఉంటే ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన క్రియలు నీకు అందిస్తున్నాడు అని భావం కలిగి ఉండాలి. కిందకు వచ్చి ఇంకా కిందకి అంటే మనము ఒక దినానికి ఒక గంట అయినా దేవుని దేవాలయంలో నువ్వు ఏర్పరచుకున్న సన్నిధిలో, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏం చేయాలి? ప్రభు విజ్ఞాపన, పస్కా పండుగ, ప్రభు భోజనము మొదలగిన అన్ని కొన్నిటిని విడిచున్నాం. దేవాలయమును అంటే శుద్ధీకరించుట, ఆవరణములో రోగుల స్వస్థత. అంటే ఇక్కడ దేవాలయములో మనం ఏ రకంగా ఉండాలి అంటే ఆలోచన క్రియలు కలిగి మనము ప్రార్థించే వారంగా ఉండాలి. అంటే దేవాలయంకి వెళ్ళినప్పుడు అనేకుల కొరకు, మన కుటుంబం కొరకు కాదు, లోకంలో చాలా విషయాలు మనకు కంటికి కనపడతాయి, చాలా విషయాలు మనకు వినపడుతున్నాయి, చాలా విషయాలు మనం చూడగలుగుతున్నాం. దాని కొరకు ఏనాడైనా ప్రార్థన చేశామా? ఎంతసేపు నా పరిస్థితి, నా ప్రయాణం, నా పిల్లలు, నా కుటుంబం, ఇదే మన బ్రతుకు అయిపోయిందా? కానీ సాటి మనిషి కోసం ఏనాడైనా ప్రార్థన చేసి, దేవుడు అన్నాడు లోకము కోసం కాదు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను అన్నాడు. లోకంలో మనిషి ఉన్నాడు కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లేదా లోకంతో దేవునికి పనేంటి? అసలు లోకానికి ఆయనకి ఎందుకు వచ్చాడంటే మనిషి కొరకు వచ్చాడు. అందుకే మనిషి కులం కానీ, మతం కానీ, జాతి కానీ లేదు ఈ లోకంలో. ఉన్నా కానీ అవి నీవు నేను సృష్టించుకున్నది. కావలసిన దేవునికి ఏంటంటే మనుష్యుడు. ఈ మనిషి దేవుడు సృష్టించాడు. ఆ మనిషిని పరలోకంలో నివసించగలడని రుజువు చేసిన వారు చాలా మంది ఉన్నారు. అందులో 2 వ్యక్తులు మాత్రం ఇప్పటికీ సజీవులుగా మనిషి దేహంతో పరలోకంలో ఉండగలుగుతున్నారు, జీవించగలుగుతున్నారు. అందుకే కాబట్టి మనం పరలోక వారసములు కలిగిన వారు, కలగగలిగిన వారమని మనం గ్రహించలేకపోతున్నాం. తర్వాత సిలువ దగ్గర మారని దొంగ. అంటే నిన్న కాలములో విన్నాం, సిలువ దగ్గర మారని దొంగ ఒకడు ఉన్నారు, మారిన దొంగ ఒక అతను ఉన్నాడు. పిల్లరా చూడండి, మారని వారు చాలా మంది ఉన్నారనుకుంటే కాదు. ఏదో ఒక రోజున మార్పు దేవుడిని ఎక్కిస్తాడు. కడవరి కాలములో రేపు కాసేపుడుగా ఈ భూమిని విడిచిపెడతామన్నప్పుడు నువ్వు పశ్చాత్తాపడితే దేవుడిని ఎక్కివడా? ఏమండి, యాకోబు కానీ, దావీదు కానీ, వీరందరూ, అబ్రహాము కానీ, వీరందరూ కూడా ఎటువంటి వారండి? అబ్రహాము విగ్రహారాధకుడు. అయితే అబ్రహాము విగ్రహారాధకుడు అంటే ఆనాటి కాలంలో అటువంటి విగ్రహాలు చేసుకుని జీవితంలో ప్రయాణం చేశాడు. కానీ అబ్రహాము విగ్రహారాధకుడు కాదండి. అతడు ఇశ్రాయేలు సమయంలో ఇశ్రాయేలు సంతానంలోంచి వచ్చిన వాడే, షేము కుటుంబంలోంచి వచ్చిన వాడు. అందుకే షేము దేవ వందనము అని మన పాట పాడుతాం కదా పిల్లరా. అలాంటి కుటుంబంలోంచి వచ్చాడు. కానీ అబ్రహాం అన్యుడు అంటాం. అన్యుడు అని కాదండి. షేము చరిత్ర మనం చదువుకుంటే ఆది కాండంలో మనము 19-20 వచనాలు మనం చదువుకుంటే
30 వచనాల మధ్యన చూస్తుంటే ఇక్కడ వారి చరిత్ర మనకు కనబడుతుంది ప్రియుల. ఈరోజు మనం గమనించాలి. అందుకే కాబట్టి క్రీస్తును అల్లుకునే వారంగా, క్రీస్తును ధరించుకునే వారంగా, క్రీస్తును లోబర్చుకునే వారంగా, క్రీస్తుతో నడిచే వారంగా, క్రీస్తుతో స్నేహం చేసేవారుగా, క్రీస్తుకు సాక్షులుగా ఉన్నవారంటే ఎవరంటే కుడి పక్కన దొంగ, ఎడం పక్కన దొంగ మారలేదు అని ఏమన్నాడు దైవజనుడా. మళ్ళంటున్నాడు ఏమని ఇక్కడ, నువ్వు దేవుని దాసుడు కాదా, నువ్వు కార్యాలు చేయగా నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించమని ఎంతగా మాట్లాడదంటే అతడు ఇంకా జీవించాలనుకున్నాడు తప్ప, అయ్యో నేను దుర్మార్గుడు, నాకు ఇది మరణం సంభవమైనదే అని తనకు తాను ఇంకా జీవించాలి, ఇంకా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ లోకంలో లేరా, ఉన్నారు. తర్వాత ఏదోటి మనసులో ఉన్న ఎడల పాలు వంటి పదార్థములను పాలు వంటి పదార్థములు తినినను అంటే చూడ, విలువైన యేసు ప్రభు స్వయముగా వచ్చి నేనే నీ కుమార్ నీ తండ్రిని అంటే ఏంటి రుజువు అంటాడు. పేతురు అన్నాడు కదా, యేసు ప్రభు ఏలులో గాయములు వేలెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను, చూడకుండా అప్పుడు అన్నాడు ప్రభు, చూడకుండా చూసివాడి కంటే చూడకుండా వాడు, చూడకుండా యేసు ప్రభు బోధలు వినకుండా యేసు ప్రభు అంటే తెలియని వారు ఎవరున్నారు? ఎవరండి? పిలాతు భార్య, పిలాతు, బరబ్బా, దొంగ, ఇక్కడ నలుగురు కనపడుతున్నారు ప్రియులారా గమనించండి. ఇక్కడ తర్వాత దానికంటే ముందు స్వస్థత కార్యం చూశాడు కాబట్టి బందుపోడు దొంగ, ఈ నలుగురు కూడా దేవునికి సాక్షిగా నిలవలేదా? 5గురు కూడా నిలవలేదా ప్రియులారా? కానీ ప్రభువును చూసి బందుపోడు దొంగ యేసు ప్రభు స్వస్థపరిచాడు కాబట్టి చూసి నమ్మాడు అనుకుందాం. కానీ పిలాతు భార్య, పిలాతు ఎంతగా ప్రయాసపడ్డారు, ఎంతగా సాక్ష్యం. అలాగే బరబ్బా ఎంత దుర్మార్గుడు, కుటుంబక్కన దొంగ ఎంత మూర్ఖుడు, వాళ్ళే దేవునికి నిలబడ్డన్నారని పాలులంటి నీ మనసును వాళ్ళు అప్పటికప్పుడు వారి హృదయాన్ని ఏం చేస్తున్నారు? క్రీస్తు రక్తముతో కడుక్కున్నారు హృదయాలు. అందుకే పిలాతు యొక్క చరిత్ర, పిలాతు భార్య చరిత్ర చూస్తే మనం గమనించాలి. యేసు ప్రభువా మాలో ప్రతి వారిని నీలోని ప్రతి కార్యము వలన మార్చి ప్రతి దినము ప్రతి గండముల ఉండి తప్పించమని సిలువపైన ప్రభువు ద్వారా. ప్రియులారా, ఇక్కడ మనం యేసుక్రీస్తు యొక్క ప్రభువు వల్ల కొన్ని విషయాలు మనం ఎరిగి ఉండాలి. ఆయన మాటలు ఎలాగుంటాయని ఆశ్చర్యంగా, ఆలోచనగా, ఆత్మను తలంపులు గట్టేగా, ఆత్మను ప్రేమించేగా, ఆత్మను లోబర్చుకునేలాగా ఉంటాయి. కనుక మనం ఈ రోజున ఆలోచన కలిగిన వారంగా, ప్రార్థించే వారంగా, స్తుతించే వారంగా, గణపరిచే వారంగా మనం ఉండాలి. ఈ మంగళవార దినమున దేవుడు నీకు నాకు అందిస్తున్నాడు అంటే పాలవలే నీ మనసు కలిగిన మారరు అంటే పాలు వంటి వారి మనసులు కలిగిన వారి మార్పు చెందరు అంటే ఏంటి కారణం? నీలో బంగారు పందిని తీసుకెళ్లి బంగారం తొడిగి బంగారు అంగీ కట్టిన అది ఎట్టుగా అక్కడికి వెళ్తుంది, బురదలోకి వెళ్తుంది. అట్టుగా మా మనసులు ఎలాగుండంటే పందితో పోల్చాడు దేవుడు. అది తలకిందగాని భూమి ఎంత, కానీ తలకిందలుగా ఏలేసినాడు భూమిలో లోకం ఎంత ఉందనుకుందంట. అటువంటి పరిస్థితులు ఈ మనుషులు చాలా మంది ఉన్నారు. లోకాశలకు, లోక కోరికలకు, లోక తలంపులకు పడిపోయి నీవు అహంకారముతో ఉన్నావు, అధికార దరాహము కలిగి, లోక సంబంధమైన బ్రతుకు కలిగి నీవు జీవిస్తున్నావు. కానీ ఏదో ఒక రోజున నీ దేహము, నీ ఆత్మ వేరైనప్పుడు చూడాలి నీ పరిస్థితి ఎంత భయంకరంగా, ఎంత దారుణంగా నీ జీవితం ఉంటుందో ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎలా మనం ఒక వ్యక్తి అంటాడు, నాకు అన్నం పెట్టలేదేంటి అని అడుగుతాడు. మరొక వ్యక్తి అంటే నాకు మంచి ఇవ్వలేదంటాడు. మరొకటి అంటే నాకు సరిగా వడ్డించలేదంటాడు. ఏంటిది? దేహాన్ని బలపరుచుకునే ఆలోచన, నీ ఆత్మ, నీ అంతరాత్మ, నీ ప్రాణము ఎన్ని రకాలుగా గౌరవాన్ని కాపాడతకు ఎదురు చూస్తుందో ఒకసారి మనం గమనించాలి. ఈ సాయంకాల సమయంలో ప్రార్థన వింటున్న మీకు, నాకు, మనందరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణిచ్చి, బలమునిచ్చి, నడిపించి ఆయన మహిమ నేకలకు 24వ రోజు యొక్క శిలువ ధ్యానములు యేసుక్రీస్తు ప్రభు నీకు నాతో మాట్లాడుతున్నాడండి. కుమారుడా రమ్ము, నేను అద్దుకుంటాను, కుమారుడా రామ్ అని పిలుస్తున్నాడు. అటువంటి దీవెన ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన మహిమ మేఘానికి ఎక్కించే బలమును అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలు చెల్లిస్తూ
ఈ సమయంలో నీ నామమును బట్టి మేము ప్రార్థిస్తుండగా, నీ ఆలోచన బట్టి, నీ క్రియలను బట్టి, మీ తలంపులను బట్టి మేము జీవించినట్లుగా నీ సహాయం దాయిచ్చింది. నేనే కాదు, నా దేశ ప్రజలు, నా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నా బిడ్డలే, నా స్నేహితులే, నా అన్నాదమ్ములే, నా రక్త సంబంధికులే. భేదము లేని వారుగా, నేను స్వార్థము లేని వారుగా, అసూయ లేని వారుగా, అక్రమ లేని వారుగా, అబద్ధము లేని వారుగా, నీ బిడ్డలుగా, నీ రక్తము పంచుకుని బిడ్డలు, నీ ఆత్మతో నింపబడిన బిడ్డలుగా మేము జీవించినట్లు నీ ఆత్మ నడిపింపు దాయిచ్చమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సహాయము సదా మనకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.